ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గమనిస్తున్న ప్రజానీకానికి, ప్రజాప్రతినిధులకి, కూటమి ప్రభుత్వానికి బహుజన సేన రాష్ట్ర కమిటీ తరఫున తెలియజేయడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల యొక్క స్థితిగతి మళ్లీ 1986లో గత ఎన్టీఆర్ ప్రభుత్వంలో మురళీధరరావు కమిషన్ సిఫార్సుల మేరకు 27% నుంచి 44% పెంచినటువంటి రిజర్వేషన్లను ఎక్కడైతే సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకుని ఆపేశారో మళ్ళీ అక్కడే అది ఆగిపోయిందనే విషయాన్ని ప్రజానీకాన్ని మొత్తం కూడా తెలుసుకోవాలి. ఇదే నేపథ్యంలో అక్కడ ఆగినటువంటి బీసీల యొక్క రిజర్వేషన్ యొక్క బిల్లు నేటి వరకు కూడా అది మళ్లీ బీసీల యొక్క సంక్షేమం కోసం ముందుకు రాలేకపోవడం చాలా విచారకరం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రభుత్వాలు మారుతూ వస్తున్నా కూడా బీసీ బిల్లు పైన, రాజ్యాంగ సవరణ పైన ఆంధ్రప్రదేశ్ లో బీసీల యొక్క రిజర్వేషన్లను తమిళనాడు రాష్ట్రంలో లాగా ఆర్టికల్ 9లో మనము పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని స్పష్టంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అటువైపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేను ఈ రోజునే బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. జరుగుతున్న పరిణామాలపైన, తెలంగాణలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో అలాంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకోకుండా, బీసీ సమాజం నష్టపోకుండా, స్థానిక సంస్థల ఎన్నికలలో జరగక ముందే బీసీ కులగణనను చేపట్టి వారి యొక్క జనాభాను ఈ ప్రపంచానికి తెలియజేసి వారి జనాభా నిష్పత్తి ప్రకారం విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని, ఆ చర్యలు తీసుకునే ముందు కూడా ఎలక్షన్స్ కూడా, పంచాయతీ ఎలక్షన్స్ కూడా వాయిదా వేసుకొని బీసీల యొక్క కులగణన చేపట్టిన తర్వాతనే రిజర్వేషన్లు అమలు చేసే రకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం. ఏది ఏమైనప్పటికీ కోర్టులు సాకు చూపి ఈ రోజు కూటమి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. కోర్టు తీర్పులను, తెలంగాణలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కోర్టు తీర్పులను సాకు చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఎన్టీ రామారావు గారి యొక్క హయాం నుంచి నేటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా సుప్రీంకోర్టు గడప తొక్కలేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇకనైనా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టుకెళ్లి ఏదైతే బీసీ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉందో సుప్రీంకోర్టులో దీనిపైన వాదోపవాదనలు, కుల గణన అంశం పైన పెండింగ్ ఉందో అవన్నీ కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కుల గణనకు అనుకూలంగా ఉంది కాబట్టి సత్వరమే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయపరమైన చిక్కులన్నీ కూడా, అడ్డంకులన్నీ కూడా